ఇస్రో యొక్క అంబిషియస్ ప్రాజెక్ట్ గగన్యాన్. దానికి సంబంధించి అంచెలంచెలుగా రకరకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా అంటే గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఆస్ట్రోనాట్స్ను వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో ఆదివారం రోజు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఒకటి చేసిందనమాట. ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ 1లో మనం పూర్తిగా సక్సెస్ సాధించాం. శ్రీహరికోటలోని షార్ నుంచి సుమారు 5 టన్నుల బరువున్న డమ్మీ క్రూ మాడ్యూల్ను చినూక్ హెలికాప్టర్ ద్వారా గగనతలంలోకి తీసుకెళ్లారు. తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి సముద్రంలోకి దీన్ని జారవిడిచారు. తొలుత క్యాప్సూల్ నుంచి హీట్ షీల్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఎంటైర్ క్యాప్సూల్ను స్లో డౌన్ చేస్తుంది. ఆ తర్వాత మాడ్యూల్కి అమర్చిన 2 డ్రోగ్ పారాచూట్లు విచ్చుకుని వేగాన్ని నియంత్రిస్తాయి. అటు పిమ్మట పైలట్ యొక్క పారాచూట్లు మరో 3 ప్రధాన పారాచూట్లు విజయవంతంగా పనిచేశాయి. బంగాళాఖాతంలో సురక్షితంగా ఈ క్రూ మాడ్యూల్ దిగింది. సురక్షితంగా దిగిన ఈ క్రూ మాడ్యూల్ను నౌకాదళ సిబ్బంది చెన్నై పోర్టుకు తరలించారు. ఎప్పుడైనా మనం మ్యాన్డ్ మిషన్ స్పేస్కి లాంచ్ చేసేటప్పుడు ఆ క్రూని మళ్ళా సురక్షితంగా ఎలా తిరిగి తెచ్చుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానిలో క్రూ ఎస్కేప్ సిస్టమ్ కావచ్చు, క్రూ రిట్రీవల్ కావచ్చు, వాళ్ళు స్ప్లాష్ డౌన్లో ఏ విధంగా పారాచూట్లు వాడతారు కావచ్చు, ఏదైనా సరే దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్రూని అంటే ఎవరైతే ఆస్ట్రోనాట్స్ని మనం పంపిస్తామో వాళ్ళని సురక్షితంగా భూమి మీదకి ఎలా తీసుకొస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ చాలా ట్రయల్స్ చేసిన తర్వాతే రియల్గా క్రూన్ మిషన్స్ మనం లాంచ్ చేస్తాం. గగన్యాన్ అనేది మొత్తం 4 మిషన్స్గా మనం లాంచ్ చేస్తాం. గగన్యాన్ 1, 2, 3లో ఈ మూడిట్లో కూడా మనుషులు పంపించాం. గగన్యాన్ 1లో మనం వ్యోమ్ మిత్రాన్ని పంపిస్తాం అనమాట. అది హ్యూమనాయిడ్ రోబో అని చెప్పొచ్చు. సో ఇలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఫైనల్గా గగన్యాన్ 4కి వచ్చేసరికి క్రూని పంపిస్తాం. ఈ క్రూని మొదటి నుంచి మనం ట్రైన్ అప్ కూడా చేస్తున్నాం. రష్యా, అమెరికా ఇలా చాలా దేశాల్లో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్పేస్కి వెళ్ళి వచ్చారు కాబట్టి మనకి రియల్ టైం ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి అందుబాటులో ఉంది.